आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం, నమస్కారం అందరికి. సౌండ్ వినిపిస్తుందండి? క్లియర్ సార్, క్లియర్. ఓకే, క్లియర్ వినపడుతున్నా సార్. మొట్టమొదట మనం ఆర్గన్లో అఫారిజం చదువుకోవాలి. వల్ల అంతకుముందు లాస్ట్ అఫారిజంలో మనం మోడస్ ఆపరెండి ఆఫ్ హోమియోపతి చదువుకున్నాం. అంటే హోమియోపతి మందు ఎట్లా పనిచేస్తుంది అని మన హనీమాన్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హనుమాన్ గారు మనకి హోమియోపతి మందు ఎట్లా పనిచేస్తుంది అనే విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ అఫారిజం 149 అఫారిజం. నెక్స్ట్, diseases of long standing and especially such as are a complicated character require for their cure a proportionately longer time. కదా మనకు హనుమాన్ గారు రెండవ అఫారిజంలోనే చెప్పారు. ఏం చెప్పారు? టైం, ఇట్ షుడ్ బి క్యూర్డ్ ఇన్ ఏ షార్టెస్ట్ టైం అన్నది. అదే తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్టెస్ట్ టైం అనేది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? డిసీజ్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్ ఒరిజిన్ విల్ టేక్ టైమ్ టు క్యూర్. కదా, ఇదందరికి మనకు తెలుసు కూడా, ఆల్ వి నో. రిక్వైర్ ఫర్ దేర్ క్యూర్ ఏ ప్రపోర్షనేట్లీ లాంగర్ టైం, more especially do the chronic medicinal dyscrasia so often produced by allopathic bungling along with the natural disease left uncured by it require a much longer time for their recovery. కదా, ఇక్కడ ఏం చెప్తున్నారంటే అలాంటి కేసెస్ ఇంకోటి ఇంకా అలోపతి మెడిసిన్స్ వల్ల జంబ్లింగ్ అయ్యే కేసెస్ మాత్రం చాలా టైం పడతాయని చెప్తున్నాడు. ఇది చాలా అనుభవం అండి. అలోపతి మెడిసిన్స్ వాడి వచ్చే కేసెస్ మాత్రం చాలా టైం పడతాయి. అందుకని జ్వరానికి కానీ జలుబు దగ్గు కానీ ఏది కూడా అలోపతి టాబ్లెట్, సింగిల్ టాబ్లెట్ కూడా ఏది చెప్తా, ఇట్ ఎనీ కాస్ట్. ఎందుకు? ఇట్ విల్ క్రియేట్ ఏ అనదర్ డిసీజ్. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్. ఇక్కడ హనుమాన్ గారు క్లియర్గా చెప్తున్నారు. మోర్ ఎస్పెషల్లీ డూ ది క్రానిక్ మెడిసినల్ డిస్క్రేసియా సో ఆఫెన్ ప్రొడ్యూస్డ్ బై అలోపతిక్ బౌంగ్లింగ్ అలాంగ్ విత్ ది న్యాచురల్ డిసీజ్ లెఫ్ట్ అన్క్యూర్డ్ బై ఇట్స్. అవి మాత్రం భలే సతాయిస్తాయి ఉండవు. ఇప్పుడు జలుబు, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ జలుబు దగ్గు జ్వరం వచ్చిందని చెప్తారు. సార్ ఏం లేదు సార్, డోలో వేసుకున్నాను సార్, ఇంకా అప్పటి నుంచి జ్వరం తగ్గిపోయింది సార్
కానీ దగ్గు మాత్రం తగ్గట్లేదు సార్ అంటారు. అమ్మ ఇది దగ్గు తగ్గడానికి టైం పడుతుందని చెప్తా. అంతకుముందు జ్వరం వచ్చినప్పుడు నువ్వు దగ్గు జలుబుతో పాటు వచ్చింటే అప్పుడు చాలా త్వరగా తగ్గేది, ఇప్పుడు మాత్రం తగ్గడానికి టైం పడుతుంది సార్ అంటారు. ఎందుకమ్మా ఎందుకు అని అడుగుతారు వాళ్ళు. అంటే ఎందుకంటే ఆ జలుబు దగ్గు ఇన్ఫెక్షన్ సెట్ చేయడానికి జ్వరం వస్తుంది. జ్వరం చెడ్డది కాదు, అది మంచిది. అవి సెట్ చేయడానికి జ్వరం వచ్చినప్పుడు నువ్వు జ్వరాన్ని ముందు ఆపేసావు. ఎవరైతే హెల్ప్ చేయడానికి వచ్చారో వాళ్ళని ముందు తీసేసావు నువ్వు. అలాంటి కేసెస్లో టైం పడుతుంది కనుక ఖచ్చితంగా ఇప్పుడు టైం పడుతుంది కనుక మీరు కొంచెం వెయిట్ చేయాల్సిందే అని చెప్తా ఖచ్చితంగా. అట్లా అనమాట. అదే జ్వరం వచ్చినప్పుడు త్వరగా తగ్గు. అదే అప్పుడు జ్వరం వచ్చినప్పుడు టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని ఇస్తే అప్పుడు మొత్తం తగ్గిపోతాం. అట్లా లెఫ్ట్ అన్క్యూర్డ్ బై ఇట్, అది ఇక్కడ చెప్పింది. లెఫ్ట్ అన్క్యూర్డ్ బై ఇట్. ఇంత సతాయిస్తండి ఈ వర్డ్ మాత్రం మొత్తానికి. న్యాచురల్ డిసీజ్ లెఫ్ట్ అన్క్యూర్డ్ బై ఇట్, అవి బాగా సతాయిస్తాయి. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, యురేమియా అంటారు దాన్ని, బ్లడ్లో. అయిన తర్వాత కాన్స్టిట్యూషనల్గా లైకోపడియం ఇచ్చాను, చాలా మటు తగ్గిపోయింది, అసలు దగ్గు లేదు, దానివల్ల ఏది లేదు. ఒకరోజు మోషన్స్ అయ్యాయి, నేను ఎక్కలేను, మావాడు తెచ్చేసి టక్కున టాబ్లెట్ వేసినాడు, మోషన్స్ తగ్గినాయి సార్. అప్పటి నుంచి ఎందుకో విపరీతమైన మళ్ళా ఈ యొక్క జాయింట్స్ కీలో విపరీతమైన నొప్పులు ఉన్నాయి, అప్పుడు దగ్గు ఆగట్లేదని చెప్పాడు. ఏంటిది? హౌ యూ హ్యావ్ టు ప్రిడిక్ట్ ఇట్? ఎనీవన్ సీనియర్స్? మోషన్స్ అవుతున్నాయి, అక్కడికి వెయిట్ చేశాను, 10-15 అయిన తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు ఒక టాబ్లెట్ వేసాను, మోషన్స్ తగ్గాయి. అప్పటి నుంచి కీళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయి, దగ్గు ఆగట్లేదు. అంతకుముందు మొత్తం తగ్గిపోయింది. హౌ కెన్ యూ ప్రిడిక్ట్ ఇట్? సార్ అది అంటే సార్ అంతకుముందు ఉన్నట్టు తగ్గాయి, ఇవి వచ్చాయి అంటే ఆ వ్యాధి అనేది ఆ స్టేజ్ ట్రాన్స్ఫర్ అయిందని కదా సార్ అర్థము? ఓకే. ఇంకా పాత మెడిసిన్ వర్క్ చేసేటప్పుడు దాన్ని ఆపారు సార్, అబ్జెక్షన్ చేశారు. అందువలన టెంపరీగా అది వచ్చింది, కొద్దిసేపు వెయిట్ చేస్తే మళ్ళీ పోతుంది. ఓకే. ఇంకా అది సప్రెషన్ అయ్యి లోపలికి వెళ్ళిపోయిందండి, మీసోడర్మ్లోకి వెళ్ళిపోయింది, బోన్స్ వాటిలోకి వెళ్ళిపోయింది. కరెక్ట్. కాబట్టి సప్రెషన్ చేయటం వలన థర్డ్ లేయర్ లోకి వెళ్ళిపోతుంది. అది రాంగ్ ట్రీట్మెంట్ అనేది మనకి మన బాడీలో ఉన్న దేవుడు తెలియజేస్తున్నాడు, వైటల్ ఎనర్జీ ఎగ్జాక్ట్ కరెక్ట్. ఇక్కడ ఏమైంది, శరీరంలో మొత్తం 6 ఆవేగాలు ఉంటాయన్నమాట. ఆయుర్వేదం కూడా చెప్తుంది 6 ఆవేగాలు ఉంటాయి. అంటే న్యాచురల్ గా శరీరం బయటకు వచ్చేసి రావాలి. మలము, మూత్రము, ఋతువు, ఇలా చెమటలు, మైథునము, అంటే ఏమంటుందని కామం, ఇంకోటి ఏదో ఉంది, శుక్రము సార్. అది కాకుండా ఇంకోటి ఉంది, మజ్జ, రస, రక్త, మాంస, మేధం, మధ్య, శుక్ర. సప్తధాతులు కాదు, 6 ఆవేగాలు. శరీరంలో 6 ఆవేగాలు ఉంటాయన్నమాట. వాటిని అణిచిపెడితే పెద్ద పెద్ద రోగాలు వస్తాయి, చాలా పెద్ద పెద్ద రోగాలు వస్తాయి. ఇక్కడ ఏం చేశాడు, అపాన, ఉదాన, వ్యాన, సమాన వేగాలు మళ్ళీ అవేరు. సరే, ఓకే. 6 ఆవేగాల్ని, అంటే విచ్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ ది బాడీ అవుట్ సైడ్ వరల్డ్, అది ఇక్కడ చెప్పడం. అవి ఏవి ఆపినా కూడా పెద్ద పెద్ద రోగాలు వస్తాయని చెప్తున్నారు ఇక్కడ. అయితే అట్లా మోషన్స్ ఆపినాడు, అప్పుడు ఏం చేస్తాయి, బాడీ వాంట్స్ టు త్రో సమ్ టాక్సిన్ ప్రొడక్ట్స్ టు అవుట్ సైడ్ కదా. కానీ ఈయన బయటికి పోనీయలే వాటిని, ఆ టాక్సిన్స్ ని లోపలనే ఉంచుకుందామని మోషన్ ఆపడానికి టాబ్లెట్ వేసినాడు. వేయడం వల్ల ఏం జరిగింది, అయిపోయి దాంతోపాటు ఆ యొక్క యూరిక్ యాసిడ్ లెవెల్స్ అవన్నీ కూడా మళ్ళీ క్లియర్ అప్ అయి కూర్చున్నాయి. అప్పుడు చెప్పాను, ఇంకెప్పుడు వేయకండి అట్లా. కావాలంటే మోషన్స్ ఎక్కువ అవుతుంటే మరి ఏం చేయాలి సార్ అంటాడు. మీరు అందుబాటులో లేరు, లేకపోతే నేను అందుబాటులో లేను, మరేం చేయాలి? ఏం చేయాలి? లేదా మదర్ టీచర్స్ మీద రన్ చేయాలి సార్. అసలు ఏమీ లేవు, మనం అందుబాటులో లేవు, ఆయన అందుబాటులో లేడు, మోషన్స్ అవుతున్నాయి.
వెయిట్ అంటే ఏదైనా ప్రమాదం అయితే మనం తీసుకోవాలి కదా పక్కలేదు ఎమోషన్స్. అప్పుడు ఏం చేయాలి అంటే వీక్నెస్ రాకుండా కాపాడుకోవాలంతే. ఇది ఇస్ ద హోమ్ రెమెడీ. ఏది కొబ్బరి బొండలు తాగడము, బార్లీ గంజి, ఓఆర్ఎస్ సార్. సగ్గుబియ్యం జావా అలాంటివి తీసుకోవాలి. అట్లా వీక్నెస్ రాకుండా కాపాడుకుంటే చాలు. జస్ట్ తర్వాత మోషన్స్ ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి. అది చెప్తే సరే సార్ అన్నట్టు చెప్తున్నాను. మనం చేయాల్సిన డ్యూటీ ఎక్కడ ఉంది అనేది మనం చూసుకోవాలి. ఏ డిసీజ్లో అయినా సరే, ఏ కేసులో అయినా సరే గుర్తుపెట్టుకోండి. ఏ కేసులో అయినా సరే వాట్ ఈజ్ అవర్ డ్యూటీ అండ్ వాట్ ఈజ్ ద కేస్ అట్లా అనాలిసిస్ చేసేసుకోవాలి. ఇక్కడ ఏంది బాడీ మోషన్స్ని ఆపడానికి, మోషన్స్ శరీరంలో ఏదో టాక్సిన్స్ ఉన్న శరీరం నుంచి బయట దొబ్బడానికి ప్రయత్నం చేసి వీటిని కాపాడడానికి ప్రయత్నం చేసి దాన్ని బయట దొబ్బడానికి ట్రై చేస్తుంది. దాన్ని వాళ్ళు ఆపుతున్నారు అనమాట. ఆపడం వల్ల మళ్ళీ డిసీజ్ వస్తుంది. అట్లా అందుకని అలాంటివి చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని ఏమంటారు? లెఫ్ట్ అన్క్యూర్డ్ బై ది ఇంకా చాలా పెద్ద 10 రోజులు చెప్పుకోవచ్చు అలాంటి కేసెస్ చెప్తే. అలా అలోపతిక్ అబ్యూజ్ వల్ల లెఫ్ట్ అన్క్యూర్డ్ వల్ల ఇంత సతాయిస్తాయి. నిజంగా చెప్పాలంటే రోగాలన్నీ కూడా దీని వల్లనే వస్తాయండి. 50% రోగాలన్నీ కూడా లెఫ్ట్ అన్క్యూర్డ్ అంటే అలోపతి మెడిసిన్స్ తో సప్రెస్ చేయడం వల్ల ఆ నిమిషానికి తర్వాత మిగతావన్నీ పెద్ద పెద్ద రోగాలు ఎదుర్కొంటాయి. రిక్వైర్ ఏ మచ్ లాంగర్ టైం ఫర్ దర్ రికవరీ. అవి తగ్గడానికి ఇంకా చాలా టైం పడుతుంది. చెప్తాను, ముందే చెప్తా సార్ ఇప్పుడు దగ్గర చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఫీవర్ వస్తే మాత్రం త్వరగా తగ్గుతుంది చెప్తా. ఒకవేళ ఫీవర్ వచ్చింది లక్కీగా త్వరగా తగ్గుతుంది. అప్పుడు మళ్ళీ ఫీవర్ నాపొద్దు. Often indeed are they incurable in consequence of the shameful robbery of the patient's strength and juices, medications and purgatives, etc., on account of long continued use of large doses of violently acting remedies given on the basis of empty false theories for alleged usefulness in case of disease appearing similar, also in prescribing unsuitable mineral baths, etc. అదనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇండీడ్ ది ఇంక్యూరబుల్, రాను ఇంక్యూరబుల్ అయిపోతాయి. ఇప్పుడు మరి మోషన్స్ కి మంది ఇచ్చిన తర్వాత అదేం చేసింది? యూరిక్ యాసిడ్ లెవెల్ పెంచేసింది. దానికి జీవితాంతం టాబ్లెట్ వాడాల్సిందే సార్, ఈ టాబ్లెట్ వాడండి, జీవితాంతం వాడాల్సిందే సార్, వేరే మార్గం లేదంటారు. అంటే ఏంటి? డిసీజ్ క్యూరబుల్ స్టేజ్ నుంచి అన్క్యూరబుల్ స్టేజ్ వెళ్ళటం కదా. ఎంత డేంజరస్ అంటే ఆర్ యూ మేకింగ్ ఏ పర్సన్ ఫ్రమ్ అన్హెల్తీ టు అన్హెల్తీ, పర్మనెంట్ అన్హెల్తీ. అది కూడా టెంపరీ అన్హెల్తీ కాదు. much longer time for their often indeed their incurable and in consequence of shameful robbery of patient strength and juices. ఏం చేస్తున్నావు? పేషెంట్స్ యొక్క హెల్త్ని, వాళ్ళ యొక్క శక్తిని, వాళ్ళ యొక్క వైట్ ఫోర్స్ ని అంతా కూడా కొల్లగొడుతున్నావు. అంతే కదా. అట్లా ఆన్ అకౌంట్ ఆఫ్ బీయింగ్ లాంగ్ కంటిన్యూడ్ యూజ్ ఆఫ్ లార్జ్ డోసెస్ మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ యూరిక్ యాసిడ్కి వేరే మంది చేస్తావు. అది తగ్గదు. అప్పుడు జీవితాంతం వాడుకుంటూ కూర్చోవాలి. అంటే చెప్తున్నాడు ఎక్కడ మనం మిస్ అవుతున్నాం అనే పాయింట్ చెప్తున్నాడు ఇక్కడ హనుమాన్ గారు. నెక్స్ట్ ది ప్రిన్సిపల్ ఫీట్ performed by allopathic in its so-called methods of treatment. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఫాల్స్లెస్. అదే దెర్ ఈస్ నో థియరీ. అలోపతిలో అసలు ఇలాంటి థియరీ ఏది లేదు. ఏ సింటమ్ కల్పిస్తే ఆ సిమ్టమెటిక్ రిలీఫ్. ఏంటి సిమ్టమెటిక్ రిలీఫ్ ఎట్లా అవుద్ది? కరెక్ట్ అవుద్ది. మరి ఆరోగ్యంగా చేకూర్చాలి కదా. ఇక ఫాల్స్ లేదు. అందుకని హనుమాన్ గారు ఏం చెప్తున్నారు క్లియర్గా? ఫాల్స్ థియరీస్ అని హోమియోపతిలో ఉన్న ఇట్లా ప్రిన్సిపల్స్ కానీ, ఈ థియరీస్ కానీ, ఎట్లా ఒక మనిషి ఎట్లా డెవలప్ అయిన తర్వాత లోపల లేయర్స్ ఎట్లా ఉంటాయి, అయిన తర్వాత మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఏ ప్రిన్సిపల్ని అది సాటిస్ఫై చేస్తే దెన్ హీ విల్ బి హెల్తీ, ఆర్ విచ్ మెథడ్ ఇఫ్ యూ ఫాలో ఇట్ విల్ బి అన్హెల్తీ. ఇట్లా చాలా క్లియర్గా ఒక మెథడ్స్ ఉంటాయి కదా.
హెరింగ్ లా ఆఫ్ క్యూర్ అని, లేకపోతే వాడు నీరసం తగ్గుతుంటే ఇట్లా రకరకాల కొన్ని థీరీస్ ఉంటాయి. దానివల్ల మనం తెలుసుకోవచ్చు. అలోపతిలో ఏ థీరీ ఉండదు. ఏ సిమ్టమ్ కనిపిస్తే ఆ సిమ్టమ్ తగ్గించడమే. సిమ్టమాటిక్ రిలీఫ్, వామిటం వస్తే వామిటింగ్స్, మోషన్స్ వస్తే మోషన్. కానీ అది ఎందుకు వచ్చింది, దాన్ని ఏం థియరీ అనే బ్యాక్గ్రౌండ్ ఏది ఉండదు. అది ఇక్కడ హనుమాన్ గారు చెప్తున్నారు, నేను కాదు. Performed by allopathic in its so-called methods of treatment. ట్రీట్మెంట్ అనే మెథడ్ లో వాళ్ళని చెప్తున్నాడు. ఊరికే రాదండి, గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద డిసీజ్ ఏవి రావు. మీరు కాన్స్టిట్యూషనల్ డ్రగ్ మీదనే ఉంచి హోమియోపతిలో కూడా టెంపరీగా దానికో ముందు దీనికో ముందు వేయకుండా అట్లా ఉంచగలిగితే ఏ రోగాలు రావు ఫ్యూచర్లో. ఒకటే వ్యాక్సిన్స్, మెంటల్ టెన్షన్స్, అలోపతి మందులు. ఈ 3 దూరం ఉంచితే ఏ డిసీజెస్ రావు. అదన్నమాట. అందుకని ఇక్కడ అదే చెప్తున్నారు హనుమాన్ గారు. ఒకడు ఏం చెప్తున్నారంటే డిసీజెస్ అని చాలా లాంగ్ స్టాండింగ్ గా ఉండేవి, చాలా టైం పడతాయి. అలోపతి మందులు వాడి పాలిప్పున కేసులు మాత్రం ఇంకా టైం పడతాయి. దే విల్ బి ఇంక్యూరబుల్ స్టేజ్ అని చెప్తున్నారు. ఇట్లా వెళ్తున్నారు. దాన్ని ఏమంటారు హనుమాన్ గారు, ఏమన్నారు దాన్ని? ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజెస్ అన్నారు. ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ అని చెప్పారు. నెక్స్ట్ మన మాస్టర్ గారు ఇచ్చింది చదువుకుందాం ఒక మాట. దీర్ఘకాలిక వ్యాధులు అందును క్లేశపరచబడినవి, నయమగుటకు మిగిలిన వాటికన్నా ఎక్కువ కాలం పట్టును. మిగిలిన వాటికన్నా ఎక్కువ టైం పడుతుంది. అందును అలోపతి వైద్య విధానం ముందు నివారింపబడక మందుల తారుమారు చేయబడిన వ్యాధులు మరియు ఎక్కువ కాలం పట్టును. ఇంకా అలోపతి మందులు వాడి పాడలేపిన కేసులో ఇంకా ఎక్కువ టైం పడుతుంది. చిరకాలం పెద్ద మోతాదులతో తీవ్రమైన మందులు వాడబడిన సందర్భములతో పరిణామములు రోగి అందరి సత్తును హరించి లజ్జాకరమైన పరిస్థితిని కలిగించును. ఈ మందులో వివేక శూన్యమైన వ్యర్థ సిద్ధాంతములను అనుసరించి వాడబడును. వివేక శూన్యమైన వ్యర్థ సిద్ధాంతముల వల్ల, అంటే ఫాల్స్ థియరీస్. ఇది జ్వరం వస్తే ఏసీ కింద ఉంచడం, జ్వరం వస్తే నీళ్లు తాగించడం కదా. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ గివింగ్ ఎనీ ప్రయారిటీ టు ద వైటల్ ఫోర్స్ కదా. జ్వరం వచ్చిందంటే ఎండకు పోయించినట్టు ఐస్ తినమంటాడు కదా. అది ఎట్లా అవుద్ది? పెయిన్ ఉందంటే పెయిన్ కిల్లర్ వేస్తా అంటాడు. ఎట్లా అవుద్ది వైద్యం? ఇట్ ఈస్ ది మౌత్ ఆఫ్ ది, ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది బాడీ కదా. అట్లా ఒకే వ్యాధుల వల్ల కనిపించున్న వివిధ సందర్భంలో ఈ మందులను వాడుట జరుగును. అంతేగాక మందు పదార్థములు నీటితో కలిపి చేయించిన స్థానంలో కూడా ఈ వైద్య విధానం నందున్నవి ఉన్న అనర్థకములవి కూడా తోడ్పడును. ఏమంటారు? మినరల్ బాత్, మడ్ బాత్. పైల్స్ ఇబ్బంది ఉందంటే ఒక టబ్లో ఒక మంది వేసి టబ్లో కూర్చోమంటాడు. ఇవన్నీ ఇది ఎట్లా అవుతాయి? వైద్యాలు ఎట్లా అవుతాయి కదా. వివరణం: అలోపతి విధానమున ఆరోగ్యవంతునిపై ప్రయోగించి కనుగొన్న ఫలితముల ప్రకారం మందులను వాడటం మంచి ఉండదు. అలోపతి వైద్యంలో ఆరోగ్యవంతునిపై ప్రయోగించి దాని వల్ల ఏర్పడిన మెడికాన్ని తీసుకోవడం ఉండదు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇక ఊహింపబడిన పద్ధతులతో వాడబడు. అవి ఊహించుకొని ఇంతకుముందు చెప్పారు ఫాల్స్ థియరీస్ అని. అట్లా మందులే కాక మందులు కలిపిన నీటితో స్నానాధికములు కూడా ఉంటుంది. పైపూతలు, మినరల్ బాత్స్ ఇలాంటివి ఉంటాయి. ఈ మొత్తం దేహంపై అక్రమంగా పనిచేసి వ్యాధిని ముమ్మరం చేస్తాయి, వ్యాధిని పెంచుతాయి. ఎస్పెషల్లీ రిమూవింగ్ ద స్కిన్ డిసీజెస్ బై ది ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఈస్ మోర్ డేంజరస్. గుర్తుపెట్టుకో. అట్టి వారిని నివారించుట హోమియో సిద్ధాంతం ప్రకారం కూడా దుష్కరమగును. వాటిని హోమియోపతి కూడా తగ్గించలేదేమో అని చెప్తారండి. ఇస్ ఇట్ క్లియర్ నౌ? ఎనీ డౌట్స్ టుడే అపారిజం? ఎందుకంటే ప్రాక్టికల్ గా చాలా వాల్యుబుల్ అపారిజం ఇది. ప్రాక్టికల్ గా
artificial chronic disease is more difficult to cure. Okay, no doubt, I think. Okay, we will go for our mother teachers. 1 minute. Okay. We will go for the mother teacher now. మోస్ట్ ఎస్పెషల్లీ జూనియర్స్ కి అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మదర్ టించర్స్ బయోకెమిక్స్ మీరు థరో ఉంటే ముందు దీంతో వైద్యాలు ప్రారంభించండి. అప్పుడు ఏంటి అంటే మీకు చాలా సులభంగా ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా మందులు ఇవ్వడం ప్రాక్టీస్ అవుతుంది. ఎందుకని మళ్ళొక్కసారి బయోకెమిక్స్ చదవండి, చదివి దాని ప్రకారం మెడిసిన్ స్టార్ట్ చేసేయండి. ఓకే, అది ఈజీ. సిమ్టమ్స్ తీసుకొని అవన్నీ కొంచెం టైం పడుతుంది, కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. ఇది వచ్చేవరకు మీకు రాను కాంటెంట్ వచ్చేవరకు అది కూడా వచ్చేస్తుంది. ఓకే, సో మదర్ టించర్ కదా. మదర్ టించర్ అంటే ఏంటి, ఎవరైనా చెప్తారా? మదర్ టించర్ అంటే ఏంటి? పొటెన్సీ చేయకుండా మామూలుగా రా డ్రగ్ పొటెన్సీ ఉండదు, డైరెక్ట్. ఇంకెవరైనా? క్రూడ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్ అండి. క్రూడా? సరే, క్రూడ్ డ్రగ్. ఇంకా మాతృక ద్రవణం అండి. మాతృక ద్రావణం. ఓకే, ఇంకా తెలుగులో మదర్ టీచర్కి తెలుగులో మాతృక ద్రావణం. కరెక్ట్. ఇంకా మదర్ టీచర్ నుండి ఒక పాలు తీసుకుని దానికి ఆల్కహాల్ కలుపుకుంటూ పొటెన్సీలోకి వెళుతుంటారండి. ఓకే, అవును. బేసిక్ సో దాన్ని మాతృక ద్రావణం అంటారు కదా. ఓకే, దీనికి జనరల్ గా మెంటల్ సిమ్టమ్స్ కానీ మొడాలిటీస్ కానీ పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు మదర్ టీచర్స్. ఓకే, ఇంకా సరే. ఇట్ ఈస్ ద ఒకసారి మనం మదర్ టీచర్ అంటే ఏందో ఒకసారి చదువుకున్న తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇట్ ఈస్ ఏ డ్రగ్, ఇట్స్ నాట్ క్రూడ్ ఫామ్. ఓకే, ఇట్ ఈస్ ఏ డ్రగ్. అది క్రూడ్ ఫామ్ కాదు, రా మెటీరియల్ కాదు, గుర్తుపెట్టుకోండి. రా మెటీరియల్ అంటే ఏంటి? ఇంకా ఉప్పు అనుకో, అది రా మెటీరియల్ కిందకి వస్తుంది. మదర్ టీచర్ రా మెటీరియల్ కిందకి ఎట్లా వస్తుంది? కాదు కదా. ఇట్ ఈస్ ద బేసిక్
మెడిసిన్. ఇట్ ఈస్ అ బేసిక్ మెడిసిన్. ఇట్ ఈస్ ఏ డ్రగ్ అని చెప్తున్నాను ఇక్కడ, అదే చెప్తున్నాను ఇక్కడ. ఇట్ ఈస్ ఏ డ్రగ్ ఫార్మాసిటికల్లీ ప్రిపేర్డ్ ఫ్రమ్ డ్రగ్ సబ్స్టెన్సెస్. ఇస్ ఇట్ క్లియర్ నౌ? ఇప్పుడు అందరికి అర్థమేంటన్నా? ఇట్ ఈస్ ఏ డ్రగ్ pharmaceutically prepared from drug substances. ఔషధ పదార్థముల నుంచి తయారు చేయబడిన కొన్ని పద్ధతులు తయారు చేయబడిన ఔషధము. దీన్ని మాతృక ద్రావణం కూడా అనుకోవచ్చు. క్లియర్ అయినట్టేనా అందరి డౌట్స్? ఇది ఇక్కడ Very clear, sir. Super. I am also, that's why I am insisting once again. It is the drug pharmaceutically prepared from drug materials. ఔషధ పదార్థం నుంచి తయారు చేయబడిన కొన్ని ప్రత్యేక పద్ధతులతో తయారు చేయబడిన ఔషధము. దాన్ని మదర్ టింక్చర్ అంట, మాతృ ద్రావణం అనుకోవచ్చు. డ్రగ్ సబ్స్టెన్స్ ఏవి? డ్రగ్ సబ్స్టెన్సెస్ ఆఫ్ వెజిటబుల్స్, ఎనిమల్ కింగ్డమ్, యూజింగ్ స్ట్రాంగ్ ఆల్కహాల్ యాజ్ ఏ ఒక్క నిమిషం సార్, లైన్లో ఉండండి. It is a drug pharmaceutically prepared from drug substance of the vegetable and animal kingdom using strong alcohol. Strong alcohol గుర్తుపెట్టుకుని, మన ఆల్కహాల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మళ్ళీ ఆల్కహాల్ టాపిక్ ఏమిటప్పుడు చెప్తాను. Using strong alcohol as a vehicle by the process of immersion, maceration and percolation. వాటిని కొన్ని ప్రాసెస్ ఏవి? ఇమ్మర్షన్, పర్కోలేషన్, ఇదనమాట. ఈ పర్కోలేషన్, ఈ మెథడ్స్ ద్వారా, అంటే కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా వాటిని ఒక టైంలో తీసుకొని వాటిని కరెక్ట్గా దాన్ని నానబెట్టి, మళ్ళీ వాటిని నానబెట్టిన తర్వాత వాటిని మెల్లగా తీసి అట్లా కొన్ని ప్రాసెస్లో తయారు చేస్తారు. ఫ్రెష్ ప్లాంట్స్ అయితే ఒకలాగా, ఒకవేళ డ్రై ప్లాంట్స్ అయితే ఒకలాగా, అట్లా రకరకాల పద్ధతులు ఉంటాయి. మళ్ళీ మదర్ టించర్ తయారు చేసే విధానం, ఎట్లా మదర్ టించర్ అనేది తయారు చేయబడుతుంది. డెఫినేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ ద డ్రగ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ డ్రగ్ మెటీరియల్స్. అదన్నమాట. Drug pharmaceutically prepared from drug materials of vegetable and animal substance using strong alcohol. Okay. As a vehicle. Okay. Next. Designation of mother tincture. అందరం తెలుసు కదా డిజిగ్నేషన్. చిన్న ఉండి ఇట్లా ఉంటుంది, పై ఇట్లా ఉండి ఇట్లా ఉంటుంది, పై. అది డిజిగ్నేషన్, మదర్ టించర్ యొక్క డిజిగ్నేషన్. Drug power of a mother tincture. By drug power of tincture, ఓకే, ఇది అనమాట మదర్ టించర్స్. చాలా రకాలుగా మదర్ టించర్స్ అంటే డిఫరెన్స్ చెప్పుకున్నాం. డిజిగ్నేషన్ తర్వాత మదర్ టించర్స్ ఎట్లా తయారు చేస్తారని కూడా చాలా రకాలుగా అనిమల్ గారు చెప్పినారు. ఇది మోస్ట్ జ్యూసీ ప్లాంట్స్ నుంచి ఎట్లా తయారు చేస్తాం, దాన్ని క్లాస్ 1 అంటాడు. క్లాస్ 1 అంటే ఎక్కువ జ్యూస్ ఎక్కువ ఉండే వాటిలో, చెట్ల నుంచి, ఔషధ ద్రవ్యాల నుంచి, డ్రగ్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ మోర్ జ్యూసీ ప్లాంట్స్.
అందులోంచి మదర్ టీచర్ ఎట్లా తయారు చేస్తాడు. నెక్స్ట్ మీడియం జ్యూసీ ప్లాంట్స్. మీడియం జ్యూసీ ప్లాంట్స్ నుంచి ఎట్లా తయారు చేస్తారు, దాని క్లాస్ 2 అంటాడు. లీస్ట్ జ్యూసీ ప్లాంట్స్, జ్యూస్ తక్కువగా ఉండే ప్లాంట్స్ నుంచి ఎట్లా తయారు చేస్తారు. డ్రైడ్ వెజిటబుల్స్, డ్రైడ్ వెజిటబుల్స్ నుంచి మదర్ టీచర్ ఎట్లా తయారు చేస్తారు, ఇది క్లాస్ 4. ఇట్లా రకరకాలుగా మదర్ టీచర్స్ తయారు చేసే విధానం ఫ్రమ్ ది వెజిటబుల్ కింగ్డమ్. మళ్ళీ ఎనిమల్ కింగ్డమ్, ఎనిమల్ కింగ్డమ్ కూడా మళ్ళీ వేరే ఉంటుంది అనమాట. ఎనిమల్ కింగ్డమ్ లో కూడా దాని నుంచి రకరకాలుగా తయారు చేసే విధానాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఫార్మకోపియా అని ఉంటుంది అనమాట. ఇండియన్ ఫార్మకోపియా అంటే అందులో మనకి క్లియర్గా చెప్తారు. నెక్స్ట్ అంటే ఎగ్జాంపుల్ మీకు మదర్ టీచర్స్ క్లాస్ 1 అంటే కొన్ని పాయింట్స్ చెప్తా, అన్ని కాదు కానీ మీకు అర్థం కానికి కొన్ని పాయింట్స్ చెప్తా. క్లాస్ 1 అంటే ఎక్కువ జ్యూస్ ఎక్కువగా ఉండే ప్లాంట్స్ నుంచి తీసుకుంటారు కదా. ఎగ్జాంపుల్ ఏంటి, బెల్లడోనా. బెల్లడోనా కూడా ఎక్కువ జ్యూస్ అనే ప్లాంట్ నుంచి తయారు చేసి మదర్ టీచర్ అనమాట. ఎకోనైట్, బ్రయోనియా, ఇవన్నీ కూడా క్లాస్ 1 రెమెడీస్, మదర్ టీచర్స్ అక్కడ నుంచి తయారు చేస్తారు. క్లాస్ 2 స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ జ్యూస్, కొంచెం మరీ జ్యూసీ కాకుండా కొంచెం తక్కువ జ్యూసీగా ఉంటాయి. అవి ఏ రెమెడీస్, యూఫ్రేషియా, సింఫైటమ్, తూజా. తూజా ఎక్కువ జ్యూస్, తూజా చెట్టు చూసారు మీరు అందరం చూస్తుంటాం కదా. ఇప్పుడు బ్రయోనియా అంటే ఏంటి, కాకి దొండ అంటే పండు అది కదా, అందులో ఎక్కువ జ్యూసీగా ఉంటుంది. సో ఇది క్లియర్. రెండోది అంటే మీకు ఈ మదర్ టీచర్స్ యొక్క విజ్ఞానం కూడా ఉండాలి కొంచెం, అందుకని కొంచెం చెప్తున్నాను, ఎక్కువ ఏం చెప్పను, కొంచెం చెప్తా. రెండోది ఏంటంటే లెస్ జ్యూసీ, ఎక్కువ జ్యూస్ ఉండదు. తూజా చెట్టు చూసారు కదా మీరు ఎవరైనా, పొడువుగా గ్రీన్గా ఉండి షో చెట్టు లాగా ఉంటుంది, పెద్ద పెద్ద గార్డెన్స్ లో పెరుగుతూ ఉంటుంది తూజా చెట్టు. ఆ తూజా చెట్టు ఎట్లా ఉంటుంది అంటే ఎక్కువ జ్యూస్ ఉండదు. నెక్స్ట్ రస్ట్రాక్స్, సింఫైటమ్, ఇవన్నీ కూడా లేస్ జ్యూసెస్. నెక్స్ట్ మూడోది ఏంటంటే వెరీ లేస్ జ్యూస్, చాలా తక్కువ జ్యూస్ ఉండేవి. ఇవి ఆర్నికామా అంటారు, పల్స్టిలా, ఇవన్నీ 3rd క్లాస్ కిందకి వస్తాయి. హైపెరిగమ్, ఇవన్నీ కూడా తక్కువ జ్యూస్ ఉండేవి, మరీ తక్కువ జ్యూస్ ఉండేవి. 4th లో డ్రైడ్ సబ్స్టెన్సెస్ ఆర్ డ్రై ప్లాంట్స్, ఎక్కువ డ్రై ప్లాంట్స్ లో ఉండేవి ఇవి రెమెడీస్. ఇవి అంటే ఓల్ ప్లాంట్ నుంచి ఆర్నికా తీసుకుంటారంట, రూట్స్ నుంచి హెల్లిబోరస్. హెల్లిబోరస్ అనేది రూట్స్ నుంచి తయారు చేస్తారు, డ్రై చేసి దాని నుంచి తీసుకుంటారు. డ్రైడ్ రూట్స్ నుంచి, డ్రై రూట్స్ నుంచి ఇటుకకి తీసుకుంటారు. ఫ్రెష్ రూట్స్ నుంచి హెల్లిబోరస్ తీసుకుంటారు. ఫ్రెష్ రూట్ జ్యూస్ నుంచి హెల్లిబోరస్ తీసుకుంటారు, డ్రై రూట్స్ నుంచి ఇటుకకి తీసుకుంటారు. నెక్స్ట్ ఫ్లవర్స్ నుంచి సినా తీసుకుంటారు, సినా ఫ్లవర్స్ నుంచి సినా తయారు చేస్తారు. సీడ్స్ నుంచి కాఫియా, కాఫీ ఎట్లా తాగుతాం, కాఫీ గింజలే తయారేది, అవి డ్రైడ్ సబ్స్టెన్సే కదా. అట్లా కాఫీ గింజల నుంచి కాఫీ తయారు చేస్తారు. కాఫీ మందు కూడా అక్కడ నుంచి తయారవుద్ది. ఓకే, నెక్స్ట్ బార్క్ నుంచి ఏం తయారు చేస్తారు చెప్పండి, ఎవరైనా చెప్పండి. డ్రైడ్ బార్క్ నుంచి ఏమి తయారు చేస్తారు, చింకోరా సార్. కరెక్ట్, సింకోనా బార్క్. సింకోనా బార్క్ నుంచి సింకోనా మదర్ టీచర్ తయారు చేస్తారు అనమాట. నెక్స్ట్ ఎనిమల్స్ నుంచి తయారు చేసే మదర్ టీచర్స్. ఎపిస్ ఎందుకు నుంచి తయారు చేస్తారు, హనీ బీస్ హనీ బీస్ నుంచి తయారు చేస్తారు.
ఒక్క నిమిషం. honeybees నెక్స్ట్. క్యాంథరిస్, స్పానిష్ ఫ్లై, ఇవన్నీ కూడా ఎనిమల్స్ రోస్ నుంచి తయారు చేసి, స్పాంజియా నుంచి కూడా మనం తయారు చేస్తాం. ఇవన్నీ కూడా డిఫరెంట్ టాక్సెస్ అంటారు వీటిని. నెక్స్ట్ ఇంకా యాసిడ్స్ నుంచి ఇవన్నీ కూడా మళ్ళీ చాలా ఉన్నాయి, అంత డెప్త్గా వెళ్ళను. కార్బో ఎనిమల్స్ కూడా ఇదే కదా సార్? ఏం సార్? కార్బో ఎనిమల్స్ అంటే కూడా ఎనిమల్ జ్యూస్ కదా? కార్బన్ ఎనిమాలిస్ కాదనుకుంటా, చూడాలి. అది కార్బన్ ఎనిమాలిస్, అది చూడాలి. ఇంకా జంతు ఎముకలు కాల్చిన బొగ్గు నుండి తయారు కార్బోహైడ్రేట్. చేస్తారు. జంతువుల ఎముకల నుండి వచ్చేది కార్బో యానిమాలిస్ అండి. ఓకే. కాల్చిన ఎముకల బొగ్గు నుండి వస్తుంది. నెక్స్ట్ మ్యాసరేషన్, పర్కోలేషన్ అన్ని ప్రాసెస్ ఉంటాయి. సరే, ఇది మదర్ ఇంచెస్ గురించి కొంచెం వాళ్ళకి అవగాహన వచ్చినట్టే కదా మనకి. మదర్ ఇంచెస్ ఎట్లా తయారు చేస్తారు, మదర్ ఇంచెస్ ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ మెథడ్స్. నెక్స్ట్ విల్ గో ఫర్ ది మదర్ టించర్స్ నౌ. ఫస్ట్ మదర్ టించర్ అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇట్ ఈస్ ఏ డ్రగ్, నాట్ రా మెటీరియల్. ఇట్ ఈస్ ఏ డ్రగ్ which is prepared from the drug material in a systematic some pharmaceutical procedures. ఆ ప్రొసీజర్స్ వల్ల తయారు చేసిన మందు. సో ఫస్ట్ యూ విల్ టేక్ ది digestive mother tinctures. Digestive mother tinctures. ఫస్ట్ మదర్ టించర్ ఏంటి అంటే విల్ టేక్ ఫస్ట్ మదర్ టించర్ ఏంటి అంటే బాగా పడుతాం నాన్న 2 పాల ప్యాకెట్లు ఎట్లా ఆల్ఫా ఫస్ట్ మదర్ టించర్. సరే, నేను చెప్తాను, సిమ్టమ్స్ చెప్తాను, మీరు జూనియర్స్ వినండి, సీనియర్స్ రెమెడీ పాయింట్ తర్వాత చెప్పాలి. ఓకే, వినండి. ఒక జ్వరం వచ్చింది, ఒక ఆయనకి జ్వరం వచ్చింది, బాగా జ్వరం వచ్చి తగ్గింది. తగ్గిన తర్వాత అప్ప నుంచి ఆకలి లేదండి, అంత ఆకలి ఉంది, ఆకలి అవుతుంది, కానీ ఎందుకో తినాలని అంత ఇంకా అనిపించట్లేదు, కొంచెం నీరసంగా ఉంది. ఎవరైనా చూస్తే ఇంకా నాకు ఇంకా ఏంది మన జ్వరం వచ్చి తగ్గిందా అని అంటున్నారండి అంటారు. ఓకే, ఇట్ ఈస్ ద కన్వాలిసెన్స్ పీరియడ్ అంటారు. దాన్ని ఏమంటారు? కన్వాలిసెన్స్ పీరియడ్ అంటారు. అంటే వెన్ డిసీజ్ హ్యాస్ బీన్ క్యూర్డ్ but it has the period which is followed by disease period. Disease period తర్వాత నెక్స్ట్ పీరియడ్ లో కొంచెం విపరీతమైన నీరసము, నిస్త్రాణ, లేకపోతే ఆకలి సరిగా లేకపోవడం, ఇలాంటి టైంలో ఈ మదర్ టించర్ ఇస్తే చాలా బాగా ఫాస్ట్ రికవరీ ఇస్తుంది. ఒక నెలలో ఒక వారంలో వీక్నెస్ తగ్గేది 1-2 days లో తగ్గిస్తుంది. మంచి ఆకలి పుట్టిస్తుంది. ఈ మదర్ టించర్ ఇస్తే ఏం చేస్తుంది? మంచి ఆకలి పుట్టిస్తుంది. వాడికి అసలు నాకు తినాలనిపించట్లేదండి, మా అన్నం చూస్తేనే వికారం వచ్చినట్టు ఉందండి, అసలు అన్నం చూస్తే తినాలనిపించట్లేదండి, ఏం చూసినా తినాలనే కోరిక లేదండి అంటుంటారు. అయిన తర్వాత విపరీతమైన నీరసం, ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ రెండు కూడా విపరీతమైన నీరసం. నెక్స్ట్, increased quality and quantity of milk in nursing women. ప్రెగ్నెన్సీలో కూడా, ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత
పాలిస్తున్న తల్లులకు కూడా సరిగా పాలు సరిపోవట్లేదు. అప్పుడు ఈ మదర్ టీచర్ ఇస్తే బాగా పాలు కూడా సరిపోయేట్టుగా చేస్తుంది. నెక్స్ట్ ఆకలి జీర్ణశక్తి రెండు కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఏం మదర్ టీచర్ అండి? రిసినస్ సార్, ఏంటండి? రిసినస్ ఇంకా ఇంకెవరైనా? ఇంకా జిన్సెంగ్. ఓకే, అంజని గారు ఎవరు జిన్సింగ్ అని చెప్పింది? ఎవరు? రమణమూర్తి. ఓకే, ఇంకా ఇంకెవరైనా చెప్తారా డ్రగ్స్? ఇంకేమైనా? ఆల్ఫా లాక్ సార్, లాక్ మెడిసిన్. ఇక్కడ మదర్ టీచర్ ఇక్కడ మనం చదువుకునే మదర్ టీచర్స్ కదా. ఓకే సార్, ఆల్ఫా మదర్ టీచర్ గుర్తుపెట్టుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. అందుకనే మనం ఇక్కడ మదర్ టీచర్స్ చెప్పుకున్నప్పుడు కూడా వేగ్గా కాకుండా ఒక సిస్టమేటిక్ అని చదువుకుందాం. ఓకే, ఆల్ఫా మదర్ టీచర్ ఎక్సలెంట్ రెమెడీ. ఎవరైనా రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఆల్ఫా మదర్ టించర్ excellent remedy suitable for the convalescence period of the convalescence period. అది రాసుకోండి, కన్వాలిసెన్స్ పీరియడ్. వ్యాధి తగ్గిన తర్వాత ఉండు లక్షణాలకి ఇది చాలా అద్భుతమైన మందు. ఏది? ఆల్ఫా. ఒకటేంటి? అదే మిల్క్ ప్రొడక్షన్ కి బాగా ఉపయోగపడుతుంది అంట. చెప్తాను, ఇంకా పాయింట్ రాలేదు, చెప్తాను, అన్ని క్లియర్ చెప్తాను. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఇది కన్వాలసెన్స్ పీరియడ్ లో ఆకలి లేకపోవడము కదా, అలాంటి వాటిలో చాలా బాగా పనిచేస్తుంది. ఆకలి లేకపోవడం. నెక్స్ట్ కన్వాలసెన్స్ పీరియడ్ లో ఏమాత్రము మాకు చీర కావడం లేదే అంటుంటారు. వాళ్ళు ఆల్ఫా మదర్ టీచర్ ఇస్తే చాలా బాగా పనిచేస్తుంది. ఆకలి అన్నం చూస్తే తిరుపతి కావట్లేదు. నిబ్లింగ్ ఆఫ్ ఫుడ్, ఇట్ ఇంప్రూవ్స్ అపటైట్, ఆకలిని పెంచుతుంది. రాసుకోండి పాయింట్స్ కూడా, కొన్ని పాయింట్స్. ఇంకా ఎవరైనా నోట్స్ తయారు చేశారంటే తయారు చేయొచ్చు కూడా. నెక్స్ట్ వీక్నెస్, విపరీతమైన నీరసం, మెంటల్ అండ్ ఫిజికల్ వీక్నెస్, శారీరక మరియు మానసికమైన బలహీనత. ఇందులో కూడా ఇది చాలా మంచిది, ఆల్ఫా. నెక్స్ట్ ఇది ఆకలి పుట్టించి జీర్ణశక్తిని పెంచుతుంది అనమాట. ఫ్యాట్ ప్రొడ్యూసర్, ఇది మంచి ఆకలి పుట్టించి రాను శక్తినిచ్చి శరీరాన్ని బిల్డ్ చేసేందుకు ఉపయోగపడుతుంది. బాడీ బిల్డర్, ఇది మంచి శరీరాన్ని బాడీ బిల్డర్. హెల్ప్స్ లాక్టేషన్, తల్లులో పాలు సరిపోకపోతే కూడా ఇది ఇస్తే పాలు సరిపోతాయంట. మనం ఓన్లీ రిసెస్ కామ్ అనుకుంటాం. ఆల్ఫా ఆల్సో వెరీ గుడ్ రెమెడీ మదర్ టీచర్ ఫర్ ది లాక్టేషన్ పీరియడ్. గుర్తుపెట్టుకోండి, తల్లుల్లో బాలెంతల్లో పాలు సరిపోవట్లేదు అంటే మీరు ఆల్ఫా ఇస్తే ఆకలి పెంచి తద్వారా మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తుంది. అది ఇక్కడ డిఫరెన్స్. రిస్నస్ కామ్ కూడా చెప్పారు కానీ అది వేరే యాంగిల్, అది వేరే తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. కానీ
అట్లా మనకి ఆల్ఫాల్ఫా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మదర్ టించర్ ఒక 10 drops 10 ml వాటర్ వేసుకొని తాగమని చెప్పాలి. అయిన తర్వాత రోజు ఒక 3 సార్లు వేసుకోండి. అట్లా వీక్నెస్ తగ్గేంత వరకు వాడుకోమని చెప్పాలి. ఇది నెక్స్ట్ ఇంకొన్ని పాయింట్స్ ఉంటే యాడ్ చేస్తా. గ్రేట్ టిష్యూ బిల్డర్ అండ్ గ్రేట్లీ ఇంక్రీజింగ్ వెయిట్. మంచి టిష్యూ బిల్డర్. ఏదైనా తర్వాత సార్ బలానికి ఏదైనా టానిక్ లాగా ఇవ్వండి సార్ అంటే ఆల్ఫాల్ఫా ఇవ్వండి. అది మనకు కావాల్సింది. సార్ మా పిల్లడికి ఏదైనా బలానికి టానిక్ ఇవ్వండి అంటే ఆల్ఫాల్ఫా మొదటి నుంచి ఇవ్వండి. అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ గ్రేట్ బాడీ బిల్డర్, మంచి బిల్డింగ్ చేస్తుంది. గ్రేట్లీ ఇంక్రీజింగ్ వెయిట్ కూడా పెంచుతుంది. ఎవరు అండర్ వెయిట్ ఉంటే వెయిట్ పెంచడానికి మందులు ఇవ్వండి సార్ అని వస్తారు కొంతమంది. ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఏం లేదంటారు. ఆల్ఫాల్ఫా మొదటి నుంచి ఇచ్చి పంపించండి కదా. నెక్స్ట్ కన్వాలిసెన్స్ పీరియడ్. ఇంతకుముందు చెప్పా కదా, కన్వాలిసెన్స్ పీరియడ్లో ఆకలి లేకపోవడం, నీరసము, ఇవన్నిట్లో కూడా ఎక్సలెంట్ రెమెడీ. ఆఫ్టర్ చైల్డ్ బర్త్ డ్యూరింగ్ లాక్టేషన్, బాలింతలలో డెలివరీ తర్వాత ఉండే నీరసము, నిస్సత్తువ, ఆకలి లేకపోవడము, పాలు కూడా పెంచడం, సరిపోయినా సరిపోకపోయినా పాలు పెంచుతుంది. మీరు ఆల్ఫాల్ఫా మొదటి నుంచి ఇవ్వచ్చు. ఇంకా ఇది మనుషుల్లో, జంతువుల్లో కూడా మీరు పాలు పెంచడానికి ఆల్ఫాల్ఫా మదర్ టించర్ కూడా కలపవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఆల్ఫా మదర్ టించర్ వాటర్లో కలిపి ఇవ్వచ్చు. వాటిని ఇస్తే కూడా పాలు సమృద్ధిగా పెరుగుతాయి. ఆవులకి, వీటికి, బర్రెలకి, వీటికి ఆల్ఫాల్ఫా మదర్ టించర్ ఇవ్వండి, చాలా బాగా రిజల్ట్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. అట్లా అనమాట. ఇన్ కన్వాలిసెన్స్ పీరియడ్ ఇట్ ఈస్ ద గుడ్ రెమెడీ. క్లియర్ నౌ? నెక్స్ట్ ఇంకేమైనా పాయింట్స్ ఉంటే యాడ్ చేస్తా. సార్ చెప్పండి సార్. ఇది ఆవులకు డోసేజ్ ఎట్లా ఇవ్వాలి సార్? మనుషులకైతే 10 drops వేయాలన్నారు. అంతే. దానికి కూడా అంతే. ఒక 15 to 20 drops వాటర్లో వేసేసి, అదే ఒక 20 drops 30 drops వాటర్లో కొంచెం నీళ్ళు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం కదా, నీళ్ళు దానికి పెట్టేసి చాలు. ఓకే 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 థ్యాంక్ యూ సార్. సార్ ఇది వాటర్లోనే తాగాల, పాలలోనే వేసుకొని తాగొచ్చు సార్? వాటర్లోనే మంచిది సార్. పాలు కూడా వేయచ్చు, పాలు కూడా వేసుకొని తాగొచ్చు. కానీ వాటర్ అయితే ఇంకా బాగా పనిచేస్తుంది. బికాస్ ఇనర్ట్ సబ్స్టెన్స్ విల్ వర్క్ మోర్ అండ్ ఇట్ విల్ క్యారీ ది క్వాలిటీస్ ఆఫ్ అవర్ మెడిసిన్. పాల్లో కన్నా నీళ్ళలో వేస్తే చాలా బాగా మెడిసిన్ క్వాలిటీస్ ని ప్రిజర్వ్ చేస్తుంది. ఎందుకంటే పాల క్వాలిటీ దాని క్వాలిటీస్ దానికి ఉంటాయి. పాలల్లో వేస్తే ఇరిగిపోతుందండి, ఆల్కహాల్ ఉంటుంది కదా. కావచ్చు సార్ చెప్పచ్చు. నెక్స్ట్ ఇట్ యాక్షన్ ఆల్ఫాల్ఫా ఫేవరబుల్లీ ఇన్ఫ్లుయెన్స్ న్యూట్రిషన్, టోనింగ్ అప్ ఆఫ్ ది అపటైట్, digestion. Next, improves mental and physical weakness. It will counter the mental and physical weakness ni set చేస్తుంది. వాటిని నెక్స్ట్ తగ్గించి వాడికి మంచి బలాన్ని ఇస్తుంది. ఇంక్రీజెస్ మిల్క్. ఓకే, ఇది మనకి ఓవరాల్ గా మదరించర్ ఆల్ఫాల్ఫా యొక్క ఇండికేషన్స్. ఒకటేంటి, డ్యూరింగ్ కన్వాలిసెన్స్ పీరియడ్ it will improve the appetite and decrease the weakness, improve the strength. 1 point, convalescence. During lactation, it increases milk production and it increases appetite for the lactating mother. Okay. Third point, it will
improve in the weak children or who are weak digestion, who are weak in performance, physical performance. It will tone up the children. ఆ పిల్లలకి మంచి బలాన్ని ఇస్తుంది ఆల్ఫాల్ఫా. అందుకని ఆల్ఫాల్ఫాని మనం విరివిగా వాడుకోవచ్చు. దానికి ఏం లిమిటేషన్స్ లేవు, కాంట్రడిక్షన్స్ లేవు, ఏది లేదు. ఎవ్వరు ఎప్పుడైనా ఆల్ఫాల్ఫా నుంచి వాడుకోవచ్చు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్స్ ఇన్ ద ఆల్ఫాల్ఫా మదర్ నేచర్? వి ఆర్ గోయింగ్ అనదర్ మెడిసిన్. నేను ఫస్ట్ టైం 10 చుక్కలు అట్లా వేయమన్నారు కదా, ఒకటేసారి తాగాల దాన్ని 2-3 టైమ్స్ అట్లాగా తాగాల? రోజు 3 సార్లు తాగొచ్చమ్మా. ఫస్ట్ టైం 10 to 15 చుక్కలు వాటర్ వేసి తాగుతారు కదా, ఒకటేసారి తాగేయాలి కదా క్వాంటిటీ మొత్తం? అవునమ్మా, అవునమ్మా, ఒకటేసారి తాగొచ్చు. ఓకే, ఇంకా తర్వాత సార్, 3 చిన్న drops చెప్పండి. చిన్న డౌట్ సార్. అనిల్ బాబు గారు. సార్ మన మామూలుగా సార్ నమస్తే సార్. డిస్పెన్సరీలో మనం ఈ పిల్స్ లో వేస్తుంటాం కదా సార్, ఒక్కోసారి డిస్పెన్సరీలో పిల్స్ లో ఇచ్చినప్పుడు అవి ఎన్ని పిల్స్ దాకా ఇవ్వచ్చు సార్? అంటే ఒక్కటి వేసినా పని చేసిద్దా సార్? ఈ 40 సైజ్ అవి ఇస్తుంటారు కదా మామూలుగా. బాగా పనిచేస్తుంది, ఒకటైనా పనిచేస్తుంది. రెండు కూడా మంచి మెథడ్ ఇచ్చారు దాన్ని. డిస్పెన్సరీలో సులువుగా ఇచ్చుకోవడానికి మొదటి ఇచ్చారు. ఒకటి ఇచ్చినా 10 ఇచ్చినా ఒకటే. ఓకే ఓకే సార్. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు హోమియో డ్రగ్ లాగా అట్లాగే మదర్ టించర్ కూడా ఒకటి ఇచ్చినా కూడా అట్లాగే వర్క్ అవుతుంది. సేమ్. ఓకే ఓకే సార్. నెక్స్ట్ ఇప్పుడు టూ కాడికి ఇచ్చినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు కదా సార్ మామూలుగా? 1 to 2 టాబ్లెట్స్. ఓకే, రీజనబుల్. సార్ గేదెలకి నార్మల్ వాటర్ అంజని గారు చెప్పండి. నార్మల్ వాటర్ గేదెలకైతే ఎలా సార్ వాళ్ళ తౌడు ఇవి ఉంటాయి కదా సార్, వాటిలో టీచరు కొంచెం వద్దండి. యాక్చువల్ గా అయితే ఏదైనా వాటర్ తాగుతుంది కదా, వాటర్ కలిపేయమండి బెటర్. ఓకే. నెక్స్ట్ ఇంకా కీర్తి గారు మాట్లాడుతున్నారు. జగదీష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇవి మదర్ టించర్స్ నార్మల్ వాటర్ సార్, లూక్ వామ్ వాటరా? మామూలు వాటరే, నార్మల్ వాటర్ లోనే ఇవ్వాలి. లూకమ్ వాటర్ లో అస్సలు ఇవ్వద్దు, మదర్ టీచర్స్ పాడవుతాయి. గుడ్ క్వశ్చన్. జగదీష్ గారు. పిల్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఎలా సార్? గ్లోబిల్స్ తీసుకొని మదర్ టీచర్ అందులో వేసి షేక్ చేయడం అంతే. అప్పుడు 10 drops అంటే వచ్చింది బాటిల్. అక్కర్లేదు, అది ఎంత పీల్చుకుంటే అంత 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 కలపచ్చు, అట్లా ఏం లేదు. ఫస్ట్ కొంచెం వేసి మొత్తం కలిపి బాగా షేక్ చేసి చూసి మళ్ళీ ఇంకా పడుతుందంటే మళ్ళీ ఇంకొంచెం వేసి, దాని క్వాంటిటీ ఏం లేదు, అది ఎంత పీల్చుకుంటే అంత ఇవ్వచ్చు. ఓకే సార్. వాటర్ లో మదర్ టించర్ 10 drops అవసరమా, లేకపోతే 2-3 ఒకటి వేసినా పని చేస్తుందా సార్? ఒకటి వేసినా పని చేస్తుంది, 10 వేసినా పని చేస్తుంది. ఓకే సార్, అది పొటెంటైజ్డ్ ఫామ్ కాదు కదా సార్? చంద్రకాంత్ గారు చెప్పండి. సార్, అది పొటెంటైజ్డ్ ఫామ్ కాదు కదా సార్? ఆ పిల్స్ ఎట్లా అంత శక్తివంతంగా పనిచేస్తాయి సార్? పొటెంటైజేషన్ ఫామ్ కాదు కదా సార్? అది పొటెంటైజ్ ఫామ్ ఏం కాదు, కాకపోతే అదొక ద్రవ్యం మాత్రమే కదా సార్? అవును, మనం అందుకని ఫిజికల్ లెవెల్లో ఇస్తున్నాం. ఇక్కడ ఏం మెంటల్ సిమ్టమ్స్ కానీ ఒక్క పిల్లు 2 పిల్లు, అప్పుడు ఒక్క పిల్స్ 2 పిల్స్ ఎట్లా సరిపోతుంది సార్ బాడీకి? అది కొద్దిగా డౌట్ ఉంది. సరిపోద్ది సార్, అది ఇట్ విల్ స్టిమ్యులేట్ అంతే. 2 టాబ్లెట్స్ సరిపోతాయి, లేదంటే 10 drops 10 ml వాటర్లో వేసేయచ్చు. అందుకని 10 drops అన్నాను నేను. ఓకే నెక్స్ట్. ఓకే సార్. ఓకే సార్, డైరెక్ట్ గా వాటర్ కాకుండా డైరెక్ట్ డ్రాప్ వేసుకోవచ్చు సార్? వేసుకోవచ్చు, డైరెక్ట్ డ్రాప్స్ కూడా వేసుకోవచ్చు, కాదు నోరు మండుతుంది. ఇంకెవరైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే ఈ డౌట్స్ మీకు అంత యూనివర్సల్ గా అన్నిటికీ వస్తుంది. ఒకటేమో వ్యాలిడ్ క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్స్ లో మనకు వచ్చిన వాల్యుబుల్ పాయింట్స్ ఏంటంటే, వెచ్చని నీళ్ళు తీసుకోవద్దు, మామూలు నీళ్ళే తీసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఇది ఎలాంటి నీళ్ళు తీసుకోవాలంటే కాచి చల్లార్చిన నీళ్ళు అయితే ఇంకా మంచిది ఒకటి. రెండోది, ఎక్కువ మినరల్ వాటర్స్ అటువంటి వాటిలో మదర్ టీచర్స్ వద్దు. మినరల్ వాటరు బాటిల్ అట్లా తీసుకోవద్దు, ఫ్రెష్ వాటర్లో తీసుకోండి. ఫ్రెష్ వాటర్ తీసుకోండి. బావి నీళ్ళు అయితే ఐడియల్, బావి నీళ్ళు ఐడియల్. బావి నీళ్ళు, చెరువు నీళ్ళు లేదా నది నీళ్ళు
కుండ నీళ్లు. ఐడియల్ వాటర్ ఫర్ ది క్యారింగ్ ద మెడిసిన్స్. ఓకే, నెక్స్ట్ బోర్ నీళ్ళు తర్వాత. ఇంకా లాస్ట్ అండ్ లీస్ట్ అన్నిటికన్నా లాస్ట్ నుంచి ఫస్ట్ ఏంటంటే బాటిల్ మినరల్ వాటర్. అందులో ఏ ఉండవు, అందులో ఆల్రెడీ ఉంటాయి కనుక అందులో ఎక్కువ మనం మదర్ నేచర్స్కి ఎక్కువ వాడద్దు. ఇంకా శివకుమార్ గారు. వాసుదేవ్ సార్. సార్ ఇప్పుడు ఇందాక మన వాళ్ళు అడిగినట్టే సార్, ఒక డౌట్ అయితే ఎప్పుడు వస్తుంది సార్. అంటే ఎవ్రీ టైమ్ మదర్ టీచర్స్ ఇచ్చే లిక్విడ్ ఫార్ములా ఇచ్చేటప్పుడు ఒకరు 3 డ్రాప్స్ చెప్తారు, ఒకరు 5 డ్రాప్స్ చెప్తారు, 10 డ్రాప్స్ చెప్తారు. అసలు మనం పిల్స్ వేసేది అయితే పార్షియల్ క్వాంటిటీ ఆఫ్ లిక్విడే ఉంటుంది. అయితే అన్ని వర్క్ చేస్తున్నాయి. పిల్స్ లో ఉండే చిన్న క్వాంటిటీ అంటే పార్షియల్ డ్రాప్ ఉన్నా కూడా అది వర్క్ చేస్తుంది. 3 డ్రాప్స్ వేసినా వర్క్ చేస్తుంది, 10 డ్రాప్స్ వేసినా వర్క్ చేస్తుంది. ఈ చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది సార్. అంటే మన షాప్కి వెళ్ళాం అనుకోండి సార్, షాప్లో వాళ్ళు ఏం చెప్తారంటే మనమేమో 3 డ్రాప్స్ అని చెప్తాం, షాప్లో వాళ్ళు అంటారు 10 డ్రాప్స్ వాళ్ళు మీరు వేయండి, 30 డ్రాప్స్ పని చేయడం వాళ్ళు చెప్తారు. మళ్ళీ మన పేషెంట్ మందరికి వస్తారు, వచ్చి సార్ ఇలాగా 3 ఇప్పుడు మీరేమో 3 డ్రాప్స్ చెప్పారు, వాళ్ళేమో 10 డ్రాప్స్ వేయమంటున్నారు సార్ అంటే వాళ్ళు సేల్స్ కోసం చెప్తారని ఏదో చెప్పేస్తాం అనుకోండి. కానీ మా డౌట్ అయితే ఎప్పుడు మాకు ఉంటుంది సార్. సార్ ఇట్ ఈస్ ఏ యాక్చువల్ చెప్పాలంటే మదర్ నేచర్ ఈస్ ఏ నాట్ పొటెంటైజ్డ్ ఫామ్. ఇట్ ఈస్ ద ఫిజికల్ బాడీ, ఫిజికల్ మెటీరియల్. యాక్చువల్ చెప్పాలంటే అన్నమయ కోశానికి సంబంధించిన ప్లేన్ లో సెట్ చేసేది మదర్ నేచర్ ఎప్పుడు కూడా. దానికి హయ్యర్ ప్లేన్స్ ఉండవు. అందుకని మీరు ఆప్టిమమ్ గా ఒక చుక్క ఎక్కువ వేసినా తక్కువ వేసినా నష్టం అయితే ఉండదు. 3 చుక్కలు వేసినా ఒకటే, 5 చుక్కలు వేసినా ఒకటే, 10 చుక్కలు వేసినా ఒకటే. కాకపోతే జనరల్ గా 10 డ్రాప్స్ 10 ml వాటర్ లో వేస్తే అది దాని ప్రభావం బాగా ఉంటుందని ఉద్దేశం. అట్లా చిన్నపిల్లలు అనుకో మరి మా ఘాట్ ఎక్కువగా ఉంటుంది కనుక 2 డ్రాప్స్ ఏమని చెప్తాం. కొందరు సెన్సిటివ్ గా ఉంటారు, సార్ ఆ ఘాటు తట్టుకోలేము సార్ మేము అంటుంటారు. వాళ్ళకి ఏం చెప్తామంటే మా 2 డ్రాప్స్ వేసుకోండి చాలు అని చెప్తాం. సెన్సిటివిటీని బట్టి వాళ్ళకి అట్లా కూడా మనం మార్చుకోవచ్చు. ఓకే, రాజలింగ పొటెన్సీలో వాసన చూసినా రిజల్ట్ వస్తుంది, పని చేస్తుంది అంటున్నాం కదా. ఈ మదర్ టించర్స్ లో స్మెల్ కూడా ఏమైనా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందా సార్? వాసన లేదు అంటే లాస్ట్ ఎవరు ప్రయోగాలు చేయలేదు కానీ చూడొచ్చు. ప్రయోగాలు చేయలేదు. ఇంకా విజయ్ కుమార్ గారు. వాసుదేవ్ అండి, చిన్న విషయం చెప్తాను ఆల్ఫా గురించి. సార్ చెప్పండి. 1992లో ఫస్ట్ టైం నేను మన డిస్పెన్సరీలో మందులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు దాదాపు 1 year నుంచి నేను హెడేక్ తో బాధపడుతున్నాను. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గల అలోపతి మందులు. నాకు కేస్ షీట్ రాసిన తర్వాత నా మెయిన్ డ్రగ్ తో పాటుగా R1 అని చెప్పేసి ఆల్ఫా మదర్ టించర్ ఒక సీసాలో నుంచి గోళీలు కలిపేసి ఇచ్చారు నాకు. ఓకే, ఇచ్చిన తర్వాత నాకు హెడేక్ వచ్చినప్పుడు ఒక్క పిల్ల అండి, 50 size పిల్ల ఒకటే వేసుకుంటే మళ్ళీ నాకు జీవితంలో అనేది మళ్ళీ హెడేక్ రాలేదు సార్. ఆల్ఫా గురించి నేను అసలు ఎంత ఎక్స్పీరియన్స్ అంటే నిజంగా రియల్లీ ఆల్ఫా నేను 40 size లో కానీ 50 size లో కానీ నా పేషెంట్లకు ఇస్తుంటానండి. అలాగే 30 size కానీ 25 size కానీ నెంబర్ ఆఫ్ పిల్స్ 10 పిల్స్ వేసుకోమని నో ప్రాబ్లం. అంత బ్రహ్మాండంగా పనిచేసే మందు మెరాకిల్ సార్ అది. గుడ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, మంచి షేరింగ్. థ్యాంక్ యూ సార్. చిన్న డౌట్ సార్. సార్ చెప్పండి. ఇందాక అదే బావి నీళ్లు, చెరువు నీళ్లు అవి వాడొచ్చన్నారా, వాడకూడదన్నారు సార్? వాడాలి. ఓకే. బోర్ వాటర్ సార్ మీరు చెప్పి బోర్ వాటర్ కూడా వాడొచ్చన్నారా? లాస్ట్ బాటిల్ వాటర్, ప్రిజర్వ్డ్ వాటర్, మినరల్ వాటర్ ఉంటుంది, బాటిల్ వాటర్. ఓకే సార్. R1 అన్నారు, ఆల్ఫా R1 ఏంటి సార్? అది ఏమన్నా రిక్విజ్ 1 అది? లేదండి, మన డిస్పెన్సరీలో జనరల్ గా రిజర్వ్ పౌడర్ అని ఇంకా బాధలు ఎక్కువ ఉంటే R1 అని ఇలాంటి ఇస్తుంటామండి. మదర్ టీచర్స్ కానీ అలాంటి టిష్యూస్ కానీ ఇస్తుంటాం, లో కానీ ఇస్తుంటాం. ఓకే, సో ఆల్ఫా ఎట్లా వాడాలి, మదర్ టీచర్స్ ఎట్లా డిస్పెన్స్ చేయాలి. ఓకే, ఇది క్లియర్. విల్ టేక్ అనదర్ మదర్ టీచర్. షెల్ వి టేక్ 6 minutes ఉంది. దీని గురించి ఇంకెక్కువ చెప్పండి సార్. సరే, అయితే ఒక పాయింట్ చెప్తా. మదర్ టించర్స్ మీరు ఎటువంటి టైంలో వాడాలి, ఎటువంటి టైంలో వాడాలి, ఆ పాయింట్స్ చెప్తా. వెన్ యు ఆర్ షూర్ యు గివెన్ ఏ కాన్స్టిట్యూషనల్ రెమెడీ
డోంట్ గివ్ ఎనీ మదర్ టించర్ ఎనీ బయోకెమిక్, ఓన్లీ ప్లాసిబో, X12 ఆర్ VT18 అంతే. సింపుల్ గ్లోబుల్ ఇవ్వండి, ఖచ్చితంగా ఇవ్వండి. వెన్ యు ఆర్ షూర్ యువర్ రెమెడీ ఈస్ గివెన్ బేస్డ్ ఆన్ సిమ్టమ్ సిమిలారిటీ, మెంటల్ సిమ్టమ్స్ అన్ని కలిపి మ్యాచ్ చెయ్యాయి అంటే మదర్ టీచర్ కానీ బయోకెమిక్ కానీ ఏది పెట్టకండి. దెబ్బ తగిలింది హైపెర్కమ్ ఇచ్చానండి అంటే మిగతా ఏమైనా వేసుకోండి. ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ జెనెటిక్ సిమ్టమ్స్. అక్కడేంటి కాన్స్టిట్యూషనల్ డ్రగ్ కాదు నువ్వు ఇచ్చింది, టెంపరీ డ్రగ్. అందుకని మనం ఫీవర్లో డ్రగ్ ఇచ్చినప్పుడు బయోకెమిక్స్ అవి వాడతాం, మదర్ టీచర్స్ అవి వాడతాం. ఎందుకు వాడతాం? మరి కాన్స్టిట్యూషన్ డ్రగ్ ఇచ్చినప్పుడు వాడమే, డౌట్ రావచ్చు. కాన్స్టిట్యూషన్ డ్రగ్ ఇచ్చినప్పుడు ఎందుకు వాడమంటే కాన్స్టిట్యూషన్ డ్రగ్ ఇట్ విల్ స్టిమ్యులేట్ ద వైటల్ ఫోర్స్ అండ్ vital force will invade whole body and wherever defects are there it will cure itself. అది కాన్స్టిట్యూషనల్ గా జరిగే ప్రక్రియ. అదే జ్వరంలో నువ్వేం చేస్తున్నావు? కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇవ్వట్లేదు, ఆ బేస్డ్ ఆన్ ద కండిషన్. ఓ కండిషన్, జ్వరం వచ్చింది విపరీతమైన ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏమున్నాయి జ్వరాలండి? ఎక్కువ మటుకు ఏ వస్తున్నాయి జ్వరాలు ఇప్పుడు? వైరల్ ఫీవర్. వైరల్ ఫీవర్ ఏంటండి? వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి. డెంగ్యూ ఎక్కువ వస్తుంది. ఓకే, ఏ సిమ్టమ్స్ ఉంటున్నాయి ఎక్కువ మటుకు? సో మా సైడ్ ఉన్న కేసెస్ చెప్తాను మీకు. ఇది చాలా యాక్చువల్ చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను, టైం దొరికింది. సో అటువంటి టైంలో మనం మదర్ టీచర్స్ అవన్నీ ఎక్కువ వాడతాం. ఎందుకు? అక్కడ కాన్స్టిట్యూషన్ డ్రగ్ ఇవ్వలేదు, దెబ్బ తగిలింది, కాన్స్టిట్యూషన్ డ్రగ్ కాదు. సో మదర్ టీచర్స్ బయోకెమిక్స్ బాగా వాడుకోవచ్చు. అలాంటి టైంలో మదర్ టీచర్స్ ఎక్కువ కాన్స్టిట్యూషన్ దెబ్బ తినకుండా మంచి టైం హెల్ప్ చేస్తుంది. అయితే ఇప్పుడు మా సైడ్ జ్వరాలు ఎట్లా ఉన్నాయి అంటే, మధ్యాహ్నం లేదా మిడ్ నైట్ సడన్గా చలి, జ్వరం, విపరీతమైన నీరసం, జలుబు, బాగా జలుబుగా ఉంది, సీవియర్ హెడేక్, కొన్ని కేసులు గిడ్డీనెస్, విపరీతమైన నీరసం, దాహం ఎక్కువ కనిపించట్లేదు. కొన్ని కేసెస్లోనే దాహం కనిపిస్తుంది కానీ కొన్ని కేసెస్లో దాహం అస్సలు కనిపించట్లేదు. కొన్ని కేసెస్లో రెస్ట్లెస్ కనిపిస్తున్నారు కానీ కొన్ని కేసెస్లో కనిపించట్లేదు. ఈ సిమ్టమ్స్తో జనాలు వస్తున్నారు. విపరీతమైన వికారం, వామిటింగ్ సెన్సేషన్, స్మెల్ చూసినా, ఏదైనా ఫుడ్ స్మెల్ చూసినా విపరీతమైన వికారం కొన్ని కేసెస్లో ఉంటున్నాయి. ఈ అన్ని కేసెస్ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. ఏ డ్రగ్ ఉన్నాయి చెప్తారా ఎవరైనా? డెల్స్మియం, ఆర్సెనిక్ ఆల్కహాల్ సార్, చైనా కూడా పనిచేస్తుంది. మా సైడ్లో ఇప్పుడు ఎక్కువ మటుకు ఆర్సెనిక్ ఎక్కువగా 90% కేసులో ఎక్కువ మటుకు ఇండికేట్ అవుతుందండి. ఇవే సిమ్టమ్స్, ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్సే. మిడ్ డే ఆర్ మిడ్ నైట్ ఫీవర్ వస్తున్నాయి, విపరీతమైన నీరసం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, తల తిరగడం, విపరీతమైన నిస్త్రాణ, ఇవి ఎక్కువ మటుకు ఇండికేట్ అవుతున్నాయి. ఆర్సిగాలు జెల్సియం మిషన్ కూడా ఒకసారి పనిచేయట్లేదు, 99% అనుకోవచ్చు. ఆర్సిగాలు మాకైతే జెల్సియం మిషన్ పనిచేయట్లేదు, ఆర్సిగాలు ఇస్తే టకాన తగ్గుతున్నాయి. కొన్ని కేసెస్లో, సెలెక్టివ్ కేసెస్లో విపరీతమైన మత్తు ఉండి విపరీతమైన కోటింగ్ ట్యాంక్ ఉంటే యాంటీమార్స్ ఇస్తే బాగా తగ్గుతుంది. యాంటీమార్స్ 200. ఇవి ఇప్పుడు మా సైడ్ ఉన్న ఎపిడమిక్స్ అనమాట ఎక్కువ మటుకు. మీ సైడ్ ఏమైనా ఉంటే చెప్పండి, స్పెసిఫిక్ గా ఉంటే చెప్పండి. ఒక 5 minutes ఎక్సీడ్ అవుదాం. ఎక్కువ మటు కేసెస్ లో మా సైడ్ ఇవి ఎక్కువ ఇండికేట్ అవుతుంది ఎవరైనా ఉంటే సీనియర్స్ ఉంటే చెప్పండి. సీనియర్స్ ఈ సిమ్టమ్స్ తో మోషన్స్ కూడా అవుతూ ఉంటాయి సార్ అంటప్పుడు సార్. మోషన్స్ అయితేనే సరే. ఇప్పుడు నిజంగానే ఆ పాయింట్ చెప్పి మర్చిపోయాను. విపరీతమైన మోషన్స్, విపరీతమైన వాంతులు, వాసన. నిన్న ఒక కేసు ఏమైంది, విపరీతమైన నీరసము, నిస్త్రాణ, ఇవన్నీ కూడా ఆర్సిగాల్లో 200 ఇచ్చారు. వితిన్ హాఫ్ అన్ అవర్ లో అమ్మాయి అసలు లేచి కూర్చొని నడుచుకుంటూ పోయింది. అంత సీవియర్ కేసు అయిన తర్వాత మళ్ళీ మొన్న ఆదివారం మధ్యాహ్నం ఇచ్చాను. ఆదివారం 1 hour నడుచుకుంటూ పోయింది. మొన్న సాయంత్రం కనిపించింది, బాగుంది. కానీ లూజ్ మోషన్స్ అయ్యాయి నిన్న.
విపరీతమైన లూజ్ మోషన్స్, విపరీతమైన వామిటింగ్స్ రాలేదు, లూజ్ మోషన్స్ అవుతున్నాయి, నీరసం ఉంది. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి సార్. మ్యూట్ చేసుకోండి అమ్మా మీరు ప్లీజ్. ఇప్పుడు నేనేం చేయాలి? ప్లాసిబో సార్, ప్లాసిబో ప్లాసిబో ఇచ్చి విపరీతమైన నీరసం, దాదాపు 10 సార్లు ఈ మోషన్స్ అయినాయి, విపరీతమైన నీరసం. పనిచేస్తా సార్, ఏం కాదు, ఇంకా వెయిట్ చేయండి. ప్లాసిబో నేను వెయిట్ చేశా కానీ మోషన్స్ తగ్గట్లేదు. కొబ్బరి నీళ్ళు అట్లా ఇంతకు ముందు చెప్పినారు కదా సార్, వీక్ కాకుండా చూసుకోమని. ఇచ్చాను కానీ ఇక్కడ ఏమయ్యాయి, విపరీతమైన 10 times అయ్యాయి, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. దే ఆర్ అన్క్యూరబుల్. పోవాలి కదా సార్, మొత్తం పోవాలి కదా, ఒక్కసారికే కాదు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. వెయిట్ చేశా, వెయిట్ చేసి కొబ్బరి బొండాలు అవి తాగించాను. తాగించిన తర్వాత కానీ ఇంకా మోషన్స్ ఆగట్లేదంటే అప్పుడు ఏం చేశానంటే, అంటే ఎక్స్పీరియన్స్ మీద ఇవ్వాలి, అందరూ కాదు. ఆర్సికం ఆల్బమ్ 201 ఇచ్చా. 1 day తర్వాత 201 ఇచ్చిన తర్వాత మళ్ళీ రిట్రోగ్రేడ్ అయింది కేస్. అంతకుముందు మోషన్స్ అయ్యి మళ్ళీ విపరీతమైన నీరసము, తల తిరగడము, తలనొప్పులు, మళ్ళీ ఫీవర్ సింటమ్స్ అన్నీ బాగా ప్లేయర్ అవుతుంటే ఆర్సికం ఆల్బమ్ 201 ఇస్తే మళ్ళీ కేసు అంతా రివర్స్ అయింది. మళ్ళీ ఆ యొక్క మోషన్స్ అవి కూడా ఇంటెన్సిటీ కొంచెం తగ్గుతూ వచ్చింది. అదే అందరూ కాదు, అంటే ఎక్స్పీరియన్స్ మీద నేను చేసిన విషయం కనుక ఎవరికైనా వీళ్ళ ఏమైనా హెల్ప్ అవుతుందో అని చెప్తున్నాను అంతే. అలాంటి డాక్టర్ గారు వన్నే మేము ఇవ్వదలుచుకోలేదు, చూద్దాం. అంటే మా దగ్గర 201 లేదు, మేము అన్నం ఇవ్వచ్చా? క్యారీ చేసుకోవాలి. అలా అంటారు. చింతకాంత్, డాక్టర్ చింతకాంత్. ఓకే సరే కరెక్ట్ సార్, మీరు చేసింది కరెక్ట్. చంద్రమోహన్ సార్ చెప్పండి. చంద్రమోహన్ కాదు, ఆ 201 ఏంటి, అది పొటెన్సియా 200 కంటే ఇంకోసారి చేసి 201 తయారు చేసుకుంటాం. ఓకే ఓకే. 1 drop ఆర్సికల్ 200 1 drop తీసుకొని 10 drops ఆఫ్ ఆల్కహాల్ యాడ్ చేసి 10 డౌన్వర్డ్ సకషన్స్ ఇస్తే 201 తయారవుతుంది. ఆ లిక్విడ్ ఇస్తే తగ్గిపోతుంది అట్లా. ఓకే సరే, ఇది రిపీట్ చేస్తే ఎలాగవుతుంది డాక్టర్ గారు? అదే రిపీట్ మళ్ళీ ఒకసారి 200 ఇస్తే అలాగే ఏమవుతుంది? అట్లా ఇవ్వద్దు. ఆర్సికల్వం ఇస్ ఏ డిఫరెంట్ రెమెడీ. ప్రయోజనం మీరు ఎట్లా ఇచ్చుకోవచ్చు కానీ ఆర్సికల్వం అట్లా అయిపోతుంది. అందుకని అనిమార్ గారు క్లియర్ చెప్పారు, ఆల్వేస్ వెన్ ది రెమెడీ ఇస్ వర్క్డ్ అండ్ ఇట్ డన్ ఇట్స్ యాక్షన్, ఇన్ నెక్స్ట్ యాక్షన్ యూ హ్యావ్ టు రిపీట్ విత్ ద స్మాల్ ఇంక్రీజ్డ్ పొటెన్సీ. కొంచెం ఇంక్రీజ్ చేస్తే రిజల్ట్స్ బాగా వండర్ఫుల్ గా ఉంటాయి, వితౌట్ గివింగ్ ఎనీ కాంప్లికేషన్స్. మళ్ళీ ఆర్సికల్వం 200 ఇస్తే కాంప్లికేషన్స్ ఇవ్వచ్చు. 201 ఇచ్చామనుకో అవన్నీ అవాయిడ్ అయిపోతాయి. అట్లా 1M భరించి శక్తిలో ఉంటే వాళ్ళ అగ్రివేషన్స్ వస్తాయి. అందుకని అక్కడ కేసును బట్టి జస్టిస్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే, ఎక్కాలి సరిపో. సార్ నమస్తే. అమ్మా స్వాతి గారు చెప్పండి. సార్ నాకు 1 month బ్యాక్ చికెన్ గున్యా ఫీవర్ వచ్చింది సార్. అమ్మా అప్పుడు డాక్టర్ గారు రూస్టాక్స్ 1M ఇచ్చారు. ఓకే 3 days లో పెయిన్స్ తగ్గినాయి. ఫీవర్ మాత్రం కొంచెం ఉంటే నేను తట్టుకోలేక పెయిన్ కిల్లర్ వేసుకున్నానండి. వేసుకుంటే 1 week ఏమైందంటే దురదలు వచ్చేసింది 4 days. డాక్టర్ గారు ఏమన్నారంటే అలాగే ఉండమ్మా తగ్గుతుందంటే సరే అలాగే ఉన్నాను సార్. దురదలు తగ్గినాయి కానీ కరెక్ట్ గా 10 days తర్వాత నాకు పెయిన్స్ విపరీతంగా స్టార్ట్ అయినాయి సార్. ఓకే అవి తగ్గట్లేదు. మళ్ళీ మొన్న లాస్ట్ వీక్ రూస్టాక్స్ 1M ఇచ్చారు డాక్టర్ గారు, ఓకే. అయినా సరే తగ్గట్లేదు. మీరు ఫస్ట్ వచ్చిన సిమ్టమ్స్ తీసుకోండి, టైం మొడాలిటీస్ వాటి మీద డ్రగ్ సెట్ చేయాలి. రిపీట్ చేసినా కూడా రిలీఫ్ రాలేదంటే ఇట్ ఈస్ ఏ పార్షియల్ ఇండికేటర్ రెమెడీ. మళ్ళీ సిమ్టమ్స్ అనేది తీసుకుని మళ్ళీ అప్పుడు ఏ టైంలో వచ్చింది, ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఎప్పుడు తక్కువ అవుతుంది, ఆ సిమ్టమ్స్ మీద మంది ఇవ్వండి. అంటే నాకు కాళ్ళు చేతులు వేళ్ళు అన్ని అసలు నడవనివ్వట్లేదు, చేతులు ఏం హోల్డ్ చేయనివ్వట్లేదు సార్. ఇప్పుడు కొత్తగా కాదు,
ఫస్ట్ ఫీవర్ వచ్చినప్పుడు అప్పుడు డైలీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకోండి, దాని ప్రకారం మంది ఇవ్వండి. సరేనా అమ్మా? ఓకే ఓకే మీకేం డౌట్ ముందు మీ డాక్టర్ గారికి అయితే ట్రై చేయండి, కాదంటే అప్పుడు సలహా ఇద్దాం కానీ. సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. జై హింద్. వాసుదేవ. వాసుదేవ. వాసుదేవ్ అండి. వాసుదేవ. గారు సార్ చెప్పండి. ఎవరు సార్?